వాక్యంలో కూడా ఈ యొక్క విషయాలు చెప్పబడ్డాయి. ఇక ఇంకొక విషయం ఏమిటి అంటే ఆరాధనలు. మరి ఈ యొక్క సృష్టికర్త దేవుడు భగవంతుడు అనే ఈ యొక్క అల్లాని మనం గనక ఆరాధన చేయాలంటే ఈ యొక్క ఆరాధన 3 రకాలు. ఒకటి, మన మనస్సుతోటి ముందుగా ఆయన్ని గుర్తించాలి, ఆయన్ని తెలుసుకోవాలి. అసలు అల్లా అంటే ఎవరు, ఎవరిని మనం అల్లా అంటున్నాం, ఎవరిని మనం అల్లా అనుకుని పూజించాలి, ఎవరిని మనం అంటే అల్లా అంటే మనం ఇంతకుముందు చెప్పుకున్నాం. అల్లా అంటే తెలుగులో దేవుడు లేదా భగవంతుడు లేదా సృష్టికర్త అని. అల్లా అంటే అరబ్బీ పదం, దేవుడు అనే పదాన్ని అరబ్బీలో అల్లా అని అంటారు. మరి ఈ యొక్క దేవుడు లేదా అల్లా ఈయనని ఆరాధించాలి అంటే కనుక ఈయన అసలు ఎవరు, ఎక్కడున్నాడు, ఎలా ఉంటాడు, ఆయనని ఎందుకు ఆరాధించాలి, మరి ఆయనను ఆరాధించాలంటే ఆ యొక్క పద్ధతులు ఏమిటి, మరి ఆయన ప్రతి యుగంలో ప్రతి కాలంలో ప్రతి చరిత్రలో కూడా ప్రవక్తల్ని ఎన్నుకున్నానని చెప్తూ ఉన్నాడు. మరి ఆ ప్రవక్తల ద్వారా మనకి ఇచ్చిన బోధన ఏమిటి, ఆయన మనకి గ్రంథాలు కూడా ఇచ్చారని చెప్తున్నాడు. ఆ గ్రంథాలలో ఏం చెప్పబడింది, దీన్ని తెలుసుకోవాలి. ముందుగా జ్ఞానాన్ని సంపాదించాలి. అప్పుడే మనం ఆ అల్లాని కూడా ఆ దేవుడని మనం ఎవరిని అంటున్నాం, ఒక చెట్టున, ఒక బొమ్మన, ఒక ఫోటోన, ఒక మనిషిన, ఒక వస్తువున, ఎవరిని మనం అల్లా అనుకుంటున్నాం అంటే ఎవరిని మనం దేవుడు అనుకుంటున్నాం, ఎవరిని మనం అల్లా అనుకుంటున్నాం. మరి మనం అనుకునే ఈ యొక్క సమాధులు, బాబాలు, ఈ యొక్క దర్గాలు అనుకునే మనకి వాటిని పూజిస్తే అది నిజంగా అవి మరి మన యొక్క ఆరాధనలు అల్లా వద్ద స్వీకరించబడతాయా? ఒక్కసారి మనల్ని మనం ఖురాన్ మరియు హదీసుల ఆధారంగా ప్రశ్నించుకోవాలి. మరి అల్లా అని ఎవరిని అంటున్నామో ఆయన ఎలా ఆరాధించాలి? ఆయన్ని ఆరాధించాలంటే 3 రకాల పద్ధతులు ఖురాన్లో చెప్పబడ్డాయి. ప్రవక్త ముహమ్మద్ సల్లం గారు కూడా చెప్పారు. ఆ 3 రకాలు ఏంటంటే, ముందు మనస్సుతోటి జ్ఞానంతో ముందుగా అల్లాని అంటే ఎవరు, ఆయన్ని ఎలా ఆరాధించాలి, ఎలా ఆరాధిస్తే ఆయన మన ఆరాధనలు స్వీకరిస్తాడు, ఎలా జీవిస్తే మన యొక్క ఆరాధనలు స్వీకరిస్తాడు అని మనం తెలుసుకోవాలి. ఇంకొకటి, ఆరాధన అంటే కేవలం నమాజు, ఉపవాసాలు, సదకా ఖైరాతులు, జకాతులు, అజ్జుమ్రాలు, దాన ధర్మాలు ఇవి ఒక్కటే కాదు. ఆరాధన అంటే ఆయన యొక్క వాక్కుని, ఆయన యొక్క మాటని, ఆయన యొక్క ఆజ్ఞని పాటించడం కూడా ఆరాధనలో భాగమే. అంటే ఇప్పుడు మన యొక్క తల్లిదండ్రులు ఉన్నారు. చిన్న ఎగ్జాంపుల్ మనం అర్థం చేసుకోవడం కోసం, మన యొక్క తల్లిదండ్రులు ఉన్నారు. వారంటే మనకు చాలా ప్రేమ, మనకి చాలా ఇష్టం మన తల్లిదండ్రులు అంటే. కానీ అదే తల్లిదండ్రులు వృద్ధాప్యంలో చేరుకొని అనారోగ్యంతో ఉండి మనకి ఒక 10 రూపాయలు ఇచ్చి, బాబు నాకు జ్వరంగా ఉంది, వెళ్ళి ఒక టాబ్లెట్ తీసుకురాని అంటే, లేదమ్మా నేను క్రికెట్ ఆడుకోవడానికి పోవాలి అని చెప్పేసి పట్టించుకోకుండా మనం వారిని వదిలేసి కనుక మనం ఆడుకోవడానికి వెళ్ళిపోతే నిజంగా వారి పట్ల ప్రేమ, గౌరవం, మర్యాద మనకి ఉన్నట్టేనా?